హలో ఎవ్రీవన్. పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ టీడీఎస్ ఫైలింగ్. సార్ న్యూ స్కీమ్లో ఫైల్ చేయాలా, ఓల్డ్ స్కీమ్లో ఫైల్ చేయాలా, ఏ స్కీమ్లో ఫైలింగ్ చేసుకుంటే మాకు ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు టీడీఎస్ ఫైలింగ్లో మేము తక్కువ ట్యాక్స్ కట్టాలి. జూన్ జూలై ఫైలింగ్ చేస్తాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్, దానిలో మేము మళ్ళీ ట్యాక్స్ కట్టకుండా బయటికి రావాలి. అవకాశం ఉంటే రీఫండ్ రావాలి. రెండు ఛాన్సెస్లు ఏమంటే జీరో ఫైలింగ్తో బయటికి రావాలి. మన ప్లాన్ చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ద థింగ్ వచ్చేసరికి వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. దీన్నే ట్యాక్స్ ప్లానింగ్ అంటే ట్యాక్స్ ఎవేషన్ కాదు. మనం గవర్నమెంట్ ఇచ్చిన ఆ యొక్క ప్రోటోకాల్స్ని, ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూనే ట్యాక్స్ కట్టడమా లేదా ట్యాక్స్ సేవింగ్స్ చేసుకోవడం అనేది మనం చూద్దాం ఇప్పుడు. మరి చూసినట్లయితే లెట్స్ టాక్ అబౌట్ న్యూ స్కీమ్. న్యూ స్కీమ్లో మనకి లాస్ట్ అసెస్మెంట్ ఇయర్ 25-26కి 7 lakhs స్లాబ్ రేట్ ఇచ్చారు. అంటే 7 lakhs దాకా అమౌంట్ ఎవరైతే శాలరీ ఆర్ హౌస్ ప్రాపర్టీ ఆర్ అదర్ ఇన్కమ్స్ ఆర్ పీజీబీపీ ఉన్నాయో జీరో అమౌంట్, ట్యాక్స్ ఏం కట్టవసరం లేదు. అలవెన్సెస్ డిడక్షన్స్ ఏమీ లేదు. హౌసింగ్ లోన్ డిడక్షన్ కానీ 80EE అని చెప్పి చాలామంది ఈ మధ్య ఫేక్ సర్టిఫికేట్ కూడా గుద్దేస్తున్నారు. అవి ఏమీ అలో చేయలేదు. మరి కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 26-27 కూడా అదే అప్లికబుల్ అవుతాయి అంటే సేమ్ అదే అప్లికబుల్ అయితే, కాకపోతే 7 lakh కాస్త 12 lakh అయింది. అంటే 12 lakh దాకా మీకు ట్యాక్స్ పడేది జీరో. నెంబర్ 2, ఆ 12 lakh పైన ఇంకొక 75,000 అడిషనల్ డిడక్షన్ అయితే ఇచ్చారు శాలరీడ్ ఎంప్లాయీస్కి. సో శాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి 12,75,000 దాకా మీకు పడే అమౌంట్ ఏదైతే ఉందో అది జీరో. అంటే 12,75,000 దాకా జీరో ట్యాక్స్. పోనీ 12 లక్షలు దాటి ఒక 1,00,000-1,50,000 పోయింది అనుకున్నా, ఒక 13.5-14 lakhs దాకా మరి రీఫండ్ తెచ్చుకోవచ్చా అంటే ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ ఏవైతే మనకి ఎలో చేస్తున్నారో డిడక్షన్స్ కింద మూడు ఉన్నాయి. ఒకటి కాంట్రిబ్యూషన్ టు అగ్నిపథ్ స్కీమ్, అదొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అందులో ఎంత పెడితే అంత డిడక్షన్ వస్తుంది. నెంబర్ 2, ADJJA ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. అది మనకి ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారము పర్ ఇయర్ ఇంత అని చెప్పి మనము డిడక్షన్ తీసుకోవచ్చు. లేదా నెంబర్ 3, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు, అదే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ స్కీమ్. ఆ ఎన్పిఎస్ స్కీమ్లో మేము ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అనే ఒక దాని మీద మనకి డిడక్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది, సబ్జెక్టెడ్ టు లిమిట్స్. మరి ఈ లిమిట్స్ చూసుకున్నట్లయితే మరి దీని డిడక్షన్స్ పెట్టుకుంటే మన టీడీఎస్ తగ్గుతుందా? ఈ 3 పెడితే మాత్రమే తగ్గుతుంది. ప్రొవైడెడ్ ఇవి ఏమీ లేవు, దీని నుంచి రీఫండ్ వచ్చే ఛాన్సెస్ స్కోప్ ఏమీ లేవు. మరి న్యూ స్లాబ్ రేట్స్ ఏమయ్యాయి సార్ అని చూసినట్లయితే మనకి 4 lakh నుంచి స్లాబ్ స్టార్ట్ అయినాయి. 12 lakh దాకా జీరో కదా, 12 lakh దాటేసింది ఇన్కమ్. 12 lakh దాటితే ట్యాక్సేషన్ ఎట్లా ఉంటుంది అని చూసినట్లయితే 0 to 4 lakh 0%, 4 lakh to 8 lakh 5%, అంటే 20,000 ట్యాక్స్ పడుతుంది. 8 lakhs to 12 lakhsకి 10%, అంటే ఈ 4 లక్షలకి 40,000 ట్యాక్స్ పడుతుంది. 12 lakh to 16 lakhకి 15%, అంటే ఈ యొక్క 4 లక్షలకి 60,000 ట్యాక్స్ పడుతుంది. 16 to 20 lakhsకి 20%, ఈ 4 లక్షలకి 80,000 ట్యాక్స్ పడుతుంది. 20 to 24 lakhsకి 25%, ఈ 4 లక్షలకి 1 lakh ట్యాక్స్ పడుతుంది. గ్రేటర్ దాన్ 24 lakhs మీరు ఎంత అమౌంట్ ఉన్నా సరే 30% స్లాబ్ రేట్కి వెళ్ళిపోతుంది. ఆ పైన 50 lakhs దాటితే సర్చార్జ్ ఇవన్నీ కామనే, మళ్ళీ అది కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 20 lakhs శాలరీ అనుకుందాం, మొత్తం టోటల్ శాలరీ. మరి ఈయనకు పడే టీడీఎస్ ఎట్లా ఉంటుందా అంటే 20,000 + 40,000 + 60,000 + 80,000 మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు ఈయనకి టీడీఎస్ పోతుంది. ఓకేనా? ఈ 2 లక్షల్లో రీఫండ్ ఎంత వస్తుంది అని అనుకున్నట్లయితే మ్యాక్సిమం ఒక 50,000 నుంచి 60,000, మ్యాక్సిమం అంతకుమించి రాదు. ఆ 50,000-60,000 కూడా ఈయన పెట్టుకుంటే డిడక్షన్స్ ఏమైనా పెట్టుకుంటే వస్తుంది. లేదు ఆయన మనం చెప్పుకున్న డిడక్షన్స్లో కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ కానీ అగ్నిపథ్ స్కీమ్లో పెట్టుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మన వాళ్ళు ఎవరు కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేయరు. ఫైన్. సో మ్యాక్సిమం అంటే రీఫండ్ అనేది చాలా తక్కువ. 12 lakhs నుంచి 13 lakhs లోకి ఉంది, లేదా 13.5 దాకా ఉందంటే న్యూ స్కీమ్కి వెళ్ళిపోమనే చెప్తా. ట్యాక్స్ తక్కువ పడుతుంది, మహా అయితే 30,000-40,000 లెట్ ఇట్ బి. సో గో అని చెప్పేస్తాం మనం. లేదు హ్యూజ్ అమౌంట్స్ ఉన్నాయి సార్, శాలరీస్ మాకు బియాండ్ 20-25 lakhs ఉన్నాయి, అప్పుడు ఏం సార్ పరిస్థితి అన్నప్పుడు మీ దగ్గర లీగల్ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఉన్నాయి అంటే హౌసింగ్ లోన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ లోను, మనకి మెడికల్ ఇన్సూరెన్స్లో, హెల్త్ ఇన్సూరెన్స్లో, ఎల్ఐసి పాలసీలో, బాండ్స్, హౌసింగ్ లోన్ ఒకవేళ 2017-2018 తీసుకున్నా, 2019-2020 అప్పుడు తీసుకున్నా 80AA కింద ఎగ్జామ్షన్స్ వస్తాయి, అవి ఉన్నాయా? లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ బై ఎంప్లాయీ రెండు ఉన్నాయా? ఇవన్నీ ఉంటే క్లెయిమ్ చేసుకోమని గవర్నమెంటే రూల్ పెట్టింది.
అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి మా దగ్గర అని మీరు ఫీల్ అయితే బెటర్ గో ఫర్ ఓల్డ్ స్కీమ్. ఎంత శాలరీ అయినా సరే. ఎందుకు వదులుకోవాలి మనం ఆ యొక్క అమౌంట్‌ని? వై దేర్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ లివింగ్ సచ్ అమౌంట్. అది లీగల్ అమౌంటే కదా! మరి లీగల్ అమౌంట్ మనం వదులుకోవాల్సిన అవసరం అయితే మనకేం లేదు కదా! సో, బెటర్ ట్రై టు యూజ్ ఓల్డ్ స్కీమ్ ఇఫ్ యూ హావ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ యూ హావ్ సాలరీ గ్రేటర్ దాన్ 12 లాక్స్. మరి ఏమైతుంది అంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తే ఓల్డ్ స్కీమ్‌లో స్లాబ్ రేట్ చూసినట్లయితే 2.5 దాకా 0, 2.5 లాక్స్‌కి 5%, 5-10 లాక్స్‌కి 20% అండ్ గ్రేటర్ దాన్ 10 లాక్స్‌కి 30% స్లాబ్ రేట్ పడిపోద్ది. మీకు తెలిసిందేగా అంటే 10 లక్షల రూపాయలకి మనం కట్టే ట్యాక్స్ రూ. 1,12,500. అది 20 లక్షల స్లాబ్ అమౌంట్ చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఒక పర్సన్‌కి ఓల్డ్ స్కీమ్‌లో 20 లాక్స్ ఉంది సాలరీ అంటే వాడికి పడే ట్యాక్స్ అమౌంట్ వచ్చేసరికి సుమారుగా మనకి 6-6.5 లాక్ దాకా డిడక్షన్స్ జరుగుతాయి. మరి అందులో రీఫండ్స్ చేసుకోవచ్చా? ఆబ్వియస్లీ మనం పెట్టుకుంటే వీ కెన్ క్లెయిమ్ రీఫండ్స్ దేర్ ప్రొవైడెడ్ దే ఆర్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ వితౌట్ ఎనీ ఇష్యూస్. సో, మరి ఖచ్చితంగా ఓల్డ్ స్కీమ్ ప్లాన్ చేసుకోవాలా? న్యూ స్కీమ్ ప్లాన్ చేసుకోవాలా? అంటే మీరు యాక్చువల్లీ టీడీఎస్ ఫైలింగ్ అప్పుడే మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే మీకప్పుడు టాక్సేషన్ అమౌంట్ క్లారిటీ వస్తది. మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని బట్టి. ఫేక్ సర్టిఫికేట్లు అయితే ఇయ్యొద్దు. ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా లిబరల్‌గా ఉంటాయి. కాస్త ఇబ్బంది పడాల్సొస్తది. చాలా కష్టంతో కూడుకున్న పనులన్నమాట అయి. ఫేక్ టీడీఎస్ సర్టిఫికేట్లు ఇస్తే. సో, బెటర్ చూజ్ అండ్ టేక్ డెసిషన్ వైజ్‌లీ. మరి ఏం సజెస్ట్ చేస్తాం సార్? న్యూవా, ఓల్డా అని చెప్పినట్లయితే వీ హావ్ టు గో అకార్డింగ్ టు ద పర్సన్. ఆయన యొక్క ఇన్‌కమ్ బట్టి, ఆయన యొక్క వ్యవస్థ బట్టి డిసైడ్ అయితది. మరైతే దీనికి సెపరేట్‌గా సంబంధం లేకుండా ఇంకో కొత్త కాన్సెప్ట్ ఉంది. ఏంది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ బెట్టింగ్ ఇన్‌కమ్స్ ఆర్ స్పెషల్ రేట్ ఇన్‌కమ్స్ అన్నమాట. దీనికి రూపాయి సంపాదించినా కూడా ఆ యొక్క పర్సెంటేజ్ ట్యాక్స్ అయితే కట్టేసేయాల. ఎట్లా అంటే ఫర్ సపోజ్ నా ఇన్‌కమ్ 0. నాకు ఓన్లీ హార్స్ రేసింగ్, బెట్టింగ్స్‌లో మాత్రమే ఇన్‌కమ్ ఉంది. నా 12 లాక్ లోపలే ఉంది కదా సార్, నేను ట్యాక్స్ కట్టవసరం లేదంటే సంబంధం లేదు. వీ హావ్ టు పే ట్యాక్స్ ఫర్ 100%. ఖచ్చితంగా ఎంతైతే ట్యాక్స్ అయితే ఉందో ఆ ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్‌లో 30% ట్యాక్స్ అయితే కట్టుకోవాలా. క్యాపిటల్ గెయిన్స్ ఉంది. క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,00,000 వచ్చింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడిందా? ఖచ్చితంగా 15%, 20% బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ మీద డిసైడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందా? అది ఎస్టీటీ, ఈక్విటీ షేర్స్, అదర్స్ 10%, 12.5% అని మనకి ఆ యొక్క ట్రాన్సాక్షన్ బట్టి డిసైడ్ అవుతుంది. సో, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అండ్ ద ఈవెంట్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్, ద టాక్స్ రేట్స్ విల్ బి డిసైడెడ్. ఓకే. థ్యాంక్ యూ.